హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ దివ్యాని. ఈరోజు నేను 7 శనివారాల వ్రతంలో మొదటి వారం ఎలా చేసుకున్నానో మీతో పంచుకోబోతున్నాను. ఈ వీడియోలో ఉదయం లేచిన దగ్గర నుంచి పూజ పూర్తయ్యే వరకు ప్రతి స్టెప్ చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. నేనైతే ఉదయాన్నే లేచి ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడైతే 4 గంటలకు లేచాను. నేను ఇక్కడైతే ముందు రోజు నైటే అన్నీ శుభ్రంగా నీట్‌గా ఉంచుకున్నాను. గుమ్మానికి ముగ్గులు పెట్టడం, దేవుడి సామాన్లు కడగడం, దానికి బొట్లు పెట్టడం, అలాగే బయట వాకిలిలో ముగ్గు వేసుకోవడం, ఫోటోలకి గట్టా బొట్లు పెట్టుకోవడం, ఇలా అన్నీ ముందుగానే ముందు రోజు నైట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే ఇంకొకసారి ఇల్లు తుడిచి మాపెట్టుకుంటాను. మీరు పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ నీట్‌గా శుభ్రం చేసుకోవాలి. గోమూత్రంతో అయినా లేకపోతే గంగాజలంతో అయినా. ఇలా శుభ్రం చేసుకుంటే ఏవైనా కీడు, మైలు ఏవైనా ఉంటే శుద్ధైపోతాయి. ఇక్కడైతే నేను మాప్ పెట్టుకుంటున్నానండి. ఇందులో నేను గంగాజలం అలాగే గోమూత్రం కలిపి వేస్తున్నాను. మా అత్తయ్య గారు రీసెంట్‌గా కాశీ వెళ్ళారు. అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చారు. ఆ వాటర్‌ను గోమూత్రం కలిపి పెడుతున్నాను. నేను ముందు నైటే నీట్‌గా శుభ్రం చేసుకున్నాను వంటగది కూడాను. చూడండి, ఇలా శుభ్రం చేసుకుంటే ఉదయాన్నే లెగ్గానే కొద్దిగా ఈజీగా ఉంటుంది పూజ చేసుకోవడానికి. చూడండి, ఇలాగా నీట్‌గా శుభ్రం చేశాను. ఇలా ముందు నైట్ చేసుకుంటే హర్రీ బరీ లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు పూజ. ఇప్పుడు పూజ కోసం నైవేద్యం రెడీ చేసుకుందాం. నేను ముందుగా నల్ల నువ్వుల లాడు చేస్తున్నాను. దీన్ని సిమిడి అని కూడా అంటారు. నేను ఇక్కడ మిక్సీలో పడుతున్నాను. చూడండి, నల్ల నువ్వులు వేసుకుంటున్నాను. తర్వాత బెల్లం వేసుకున్నాను. నల్ల నువ్వులు బెల్లంతో చేసిన ఈ నైవేద్యం అంటే శివుడికి చాలా ప్రీతికరమని చెప్తారు. బెల్లం వేశాక మిక్సీ పడుతున్నానండి. తరువాత నేను పరమాన్నం ఒకవైపు పెట్టాను. ఇదిగోండి చూడండి, నువ్వులు బెల్లం మిక్సీ పట్టేశాను. ఇలాగా ఫైన్గా పట్టాలండి. తర్వాత నెయ్యి వేసుకొని ఉండలు చుట్టాలి. 7 వారాల వ్రతం కోసం కాబట్టి నేను ఇక్కడ 7 ఉండలు చుడుతున్నానండి. అలాగే నేను ఒకవైపు పానకం, వడపప్పు అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఇవన్నీ కూడా దేవుడి ప్రసాదంలో పెట్టాలి. చూడండి, ఈ విధంగా చుట్టాలి నువ్వుల లడ్డు అనేది. మీకు రావట్లేదంటే ఇంకొద్దిగా నెయ్యి వేసుకోండి, బాగా వస్తుంది అప్పుడు. నాదైతే ఇది మొదటి వారం కాబట్టి కొద్దిగా టెన్షన్గా ఉంది, ఎలా అవుతుందో ఏంటో అని. నేను ఇక్కడైతే ఒక ప్రసాదం పెడుతున్నాను నైవేద్యం కింద, పరమాన్నం. మిగతావన్నీ ప్రతి వారం పెట్టాలి. నల్ల నువ్వుల లాడును, సిమిడి, పానకం, వడపప్పు అవి ప్రతి వారం కంపల్సరీగా పెట్టాలి. ఈ వారం అయితే నేను ఇక్కడ పరమాన్నం చేసి పెడుతున్నాను. చూడండి, ఇలా వచ్చింది చిమిడి. నేను 7 ఉండలు చేసుకున్నాను. చాలా బాగా కుదిరింది. ఇక్కడైతే పరమాన్నానికి అన్నం ఉడికిపోయిందండి. ఇక్కడ పాలు వేసుకుంటున్నాను. అలాగే తర్వాత బెల్లం యాడ్ చేయండి. మీలో ఎంతమంది ఈ వ్రతాన్ని చేస్తున్నారు? అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఈ వడి బియ్యం పిండితో పచ్చి సలివిడికి అలాగే దీపాలకి రెడీ చేసుకుంటున్నానండి. 2 ఒకసారే చేస్తున్నాను, టైం కూడా సేవ్ అవుతుందని. చూడండి, ఈ విధంగా 2 పోర్షన్స్ డివైడ్ చేసుకున్నాను. ఒకటి పచ్చి సలివిడికి, ఇంకోటి వచ్చి దీపాలకి. ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం ఈ విధంగా దంచుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేస్తున్నాను. బెల్లం కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి, లేకపోతే కలపడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అలాగే పాలు కూడా యాడ్ చేశాను. నేను ఇక్కడైతే పచ్చి సలివిడికి ప్రిపేర్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. బెల్లం అనేది బాగా కరిగిపోవాలి అందులో. మధ్య మధ్యలో పాలు యాడ్ చేసుకోవాలండి, కొద్దిగా. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇదిగోండి, రెడీ అయిపోయింది పచ్చి సలివిడి. మీరు ఏ ప్రసాదాలు చేస్తారు ఈ వ్రతానికి? నెక్స్ట్ తర్వాత మిగిలిన పిండితో
దీపాలు రెడీ చేసుకుందాము. ఇందులో అయితే నేను పాలు, బెల్లం, నెయ్యి, కొద్దిగా అరటిపండు వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకొని పెట్టుకోండి. కొంతసేపు ఇది నానాలి. తర్వాత దీపాలు ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇలా 7 దీపాలు ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పరమాన్నం కూడా అయిపోయింది. చూడండి ఇలా ముందు రోజు చేసుకున్నాను. వాకిలి కడిగి ముగ్గులు గట్ట పెట్టుకున్నాను. అలాగే గుమ్మానికి పసుపు, కుంకుమ అవన్నీ పెట్టుకున్నాను. ఇలా గుమ్మం కూడా అలంకరించుకున్నాను. ముందు రోజు ఇలా చేసుకుంటే మరుసటి రోజు పూజ చేసుకున్నప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటది. ఇదిగోండి నా వెంకన్న బాబుకి పూజ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ 7 శనివారాల వ్రతం చేస్తున్నారా? లేక ఈ వీడియో చూసిన తర్వాత ప్రారంభించాలనుకుంటున్నారా? లేదా చెయ్యాలని ఉన్నా ఇంకా అవకాశం రాలేదా? మీ సమాధానాన్ని కామెంట్స్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు ఈ వ్రతం చేసే ముందు మీరు నిత్య పూజ ఎలా చేస్తారో అలా ముందుగా చేసుకోండి. తర్వాత వ్రతం ప్రారంభించండి. 7 శనివారాల వ్రతంలో ఇది మా మొదటి వారం. మిగతా వారాల వ్రతం విధానం కూడా మీతో పంచుకుంటాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను చేసిన నైవేద్యాలు చూపిస్తున్నాను చూడండి. ఇంతేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.